సాక్షి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్. సో నా పేరు లేపాక్షి సార్. నేను బేసికల్గా హైకోర్టు అడ్వకేట్ సార్. ప్రజెంట్ విశాఖపట్నంలో ఉంటున్నాను. ప్రాపర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పలాస. నేను అత్యంతంగా దేవుడితో సమానంగా గౌరవించేది ఫుడ్ సప్లిమెంట్స్ని. ఎందుకంటే నేను నా లైఫ్లో చాలా వరకు చాలా మిరాకిల్స్ కూడా చేయగలిగాను గతంలో. బట్ దురదృష్టవశాత్తు కరోనా అటాక్ అయిన తర్వాత, నాకు సెకండ్ థర్డ్ కరోనా ఎఫెక్ట్ అయిన తర్వాత మా ఎంటైర్ మదర్ ఫాదర్ బ్యాక్గ్రౌండ్లో ఎవరు కూడా లేనటువంటి డిసీజులు రెండు నాకు భయంకరంగా యాడ్ అయిపోయి, అదొకటి డయాబెటిక్, హార్ట్ ప్రాబ్లం. సో ఎప్పుడైతే ఆఫ్టర్ కొంత సమ్ టైం దాటిన తర్వాత నాకు తెలియలేదు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి నేను చెకప్ చేయించుకునే టైం కల్లా 375 డయాబెటిక్ ఉందని చెప్పారు. హార్ట్లోని 50% బ్లాకేజ్ ఉన్నాయి అన్నారు. బట్ నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. బట్ అది సివియర్ కండిషన్లోకి వెళ్ళిపోయి, మీరు నమ్మితే నమ్మొచ్చు, లేకపోతే లేదా. అది నేను ఎవరిని ప్రత్యేకించి నమ్మించవలసిన అవసరం లేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. 99 అబోవ్ నా ఒక వాల్ బ్లాకేజ్ ఒకటి. రెండోది ఏంటంటే 86 అండ్ సెకండ్ వాల్, ఇంకా థర్డ్ వాల్ 72, 76 ఐడియా లేదు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక అరౌండ్ 69. 4 వాల్స్ భయంకరమైనటువంటి బ్లాకేజ్ వస్తే చాలా సీరియస్ కండిషన్. నిరంతరం ఏడ్చుకుంటూ ఉంటున్నాను, బాధపడుతున్నాను. చిన్న పాప, నాకు ఏం చేయాలో అర్థమైన పరిస్థితిలో రావు సార్ గారు నాకు గురువు గారు. సారు నాకు అక్కడ నుంచి ట్రీట్మెంట్ సారు యొక్క ప్రొఫెషనల్ పరంగా చేసుకుంటూ వచ్చే పరిణామంలో నేను చాలా ప్రయత్నం చేశాను. బట్ నాకు ఎక్కడ కూడా డయాబెటిక్ కంట్రోల్ అవ్వడం కానీ, లేదా హార్ట్ పరంగా నాకు ఉన్నటువంటి ప్రాబ్లం రెడ్యూస్ అవ్వడం కానీ లేదు. నిజంగా నేను ఎంత సఫర్ అవుతున్నానంటే, జస్ట్ ఫుడ్ తిన్నాక 2 అడుగులు కూడా వేయలేని పొజిషన్లో ఉన్న టైంలో హాస్పిటల్ అడ్మిట్ చేశారు. వెంటనే పెయిన్ వచ్చింది, బట్ అది హార్ట్ అటాక్ రాలేదు. హాస్పిటల్ అడ్మిట్ ట్రీట్మెంట్ చేసుకున్న టైంలోనే 3 స్టంట్స్ అన్నారు. నేను ఎప్పుడు కూడా నా బాడీలో ఎక్కడ కూడా ట్రీట్మెంట్ చేసుకోకూడదు, ఎక్కడ కూడా ఒక సిజరీన్ చేయకూడదు అనే ఉద్దేశంతో హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్లో 4-3 హాస్పిటల్ తిరిగాను. అక్కడ నుంచి విజయవాడ వెళ్ళాను. కార్డియాక్లో గోల్డ్ మెడలిస్ట్ని కలిశాను. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు నాకు అర్థమైన పరిస్థితిలో ఉండి, క్లారిటీ కావాలి, ఎవరైనా ఒక ఛాన్స్ ఇస్తారా వితౌట్ ట్రీట్మెంట్తో కొంత టైం షూట్ చేసుకోవడానికనే ఆ ప్రయత్నంలోని అనుకోకుండా నేను నాకు సార్ ఇంట్రడ్యూస్ చేయకముందు ఒక 8 months బిఫోర్ నేను క్యూర్ సెల్ విన్నాను అంతే. బట్ దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది నాకు సరిగ్గా ఎవరు చెప్పలేకపోయారు. బట్ 3 months బ్యాక్ నాకు రావు సార్ దీని మీద ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నేను వినడం జరిగింది కానీ, బట్ ఇంత బాగా నాకు ఎవరు చెప్పలేదు, ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేదు. నేను చాలా కోల్పోయాను ఇప్పటికే. అంటే సార్ ఇమ్మీడియట్గా మీరు తీసుకోండి అని చెప్పి 4 ప్యాకెట్స్ ఇచ్చారు. ఫస్ట్ మీరు వాడండి, దాని తర్వాత చూద్దాం. ఇప్పటికి నేను కంటిన్యూగా 4 ప్యాకెట్స్ కంప్లీట్ చేశానండి. నాకు ఫుడ్ సప్లిమెంట్లో ఒక అవగాహన ఉంది కాబట్టి నిజంగా చెప్తున్నాను, రియల్ గ్రేట్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు క్యూర్ సెల్ ఇంత బ్యూటిఫుల్ రిజల్ట్ వస్తుంది. నా హార్ట్ ప్రాబ్లం అనేది ఎలాగుందంటే, 4 వాల్స్ బ్లాకేజెస్ కాకుండా విజయవాడలో ఒక గోల్డ్ మెడలిస్ట్ కార్డియాక్ దగ్గరికి వెళ్తే నాకు చెప్పిన అతను ఫైనల్ ఇన్ఫర్మేషన్, ఈ బ్లాక్స్ 4 కాకుండా లోపల 2 mm వెజల్స్ ఉంటాయి చూసారా, అందులో కూడా కంప్లీట్ బ్లాకేజ్ 2-3 ఉన్నాయి. ఆల్టర్నేటివ్ బ్లడ్ ఫ్లో జరుగుతుంది కాబట్టి నేను సేఫ్ జోన్లో ఉన్నాను. బయటకు వచ్చాను, చాలా ఏడ్చానండి, చాలా బాధపడ్డాను. ఏమైపోతుందో తెలియదు. ఆయన ఒక మాట అన్నాడు, మీరు బైపాస్ సర్జరీ చేసుకుంటే 5 years గ్యారెంటీ అన్నాడు. ఇంతవరకు ఇవి రేర్ కేసులు అండి. ఇటువంటి కేసెస్ ఏవి కూడా జనరల్గా తీసుకొని రారు ఇంతవరకు. మరి మీరు ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తారు? నిజంగా నేను నెగ్లెక్ట్ చేస్తాను. కేవలం ఇది రావడానికి కారణం కరోనా ఎఫెక్ట్. కరోనా వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించి వచ్చిన తర్వాత ఈ విషయం మా ఇంట్లో మా నాన్నగారికి చెప్పిన తర్వాత 1 week లోపల మా నాన్నగారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. రైట్ లెగ్ రైట్ హ్యాండ్ పడిపోయింది. చాలా సీరియస్ కండిషన్. ఏం చేయాలో అర్థం నా వల్ల టెన్షన్ పడి ఫైనల్గా సార్ ఎప్పుడైతే నాకు ఇంట్రడ్యూస్ చేసి ఈ ప్రోడక్ట్ రీసెంట్గా నాకు ఇవ్వడం జరిగింది. అంటే గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసినా నా బాడీని సేవ్ చేయాలని నాకు నేనే స్టడీ చేసుకుంటూ వెళ్తున్న పరిణామంలో ఈ క్యూసెల్ వాడిన తర్వాత ఆశ్చర్యకరమైన మిరాకిల్ ఏంటంటే, అసలు నాలో డయాబెటిక్ ఇప్పుడు ఉందా లేదు ఇంకా టెస్ట్ కూడా చేయలేదు. సైకలాజికల్గా నేను ఆ ఫీలింగ్లోకి వెళ్ళడం లేదు. ఇప్పుడు 3 పూటలు మీరు నమ్ముతారో లేదో ఉదయం చక్కగా టిఫిన్ తినేస్తున్నాను. ఇడ్లీలు, దోశలు ఇవన్నీ డయాబెటిక్ తినకూడదు అంటారు. రెండోది మధ్యాహ్నం చక్కగా భోజనం చేస్తున్నాను. నైట్ కూడా ఒక్కోసారి చపాతీ తింటాను, ఒక్కోసారి ఫుడ్ కూడా కడుపునే తినేస్తాను.
ఇప్పుడు ఈ యొక్క సిచ్యువేషన్ లో డయాబెటిక్ కంట్రోల్ ఉంది. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఏదైతే నాకు పెయిన్ ఉందని చెప్పాను చూసారా ఎక్కువగా, ఇప్పటికీ నాకు ఇంకా ఉంది పెయిన్. ఆ పెయిన్ ఎంత బాగా గ్రాడ్యువల్ కంట్రోల్ అయిందంటే మా దీంట్లో ఫ్లోర్ లో లిఫ్ట్ లేదు. 4th ఫ్లోర్ ఎక్కి దిగుతున్నాను. బట్ లైట్ ఇంకా సఫర్ అవుతున్నాను. నేను ఒకటే ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఒక ఛాలెంజ్ తీసుకున్నాను. ఈ క్యూర్ సెల్ ద్వారా నా యొక్క ప్రాబ్లం గాని క్లియర్ అయిందంటే, ఎందుకంటే ఐసీయూలో పడుకోబెట్టిన తర్వాత నన్ను 2 టైమ్స్ అండి ఐసీయూలో పెట్టి మీ వాళ్ళకి ఇమ్మీడియట్‌గా మీ వాడికి గాని బైపాస్ సర్జరీ చేయాలి. లేకపోతే బయటికెళ్ళాక హార్ట్ అటాక్ వస్తే మాత్రం స్పాట్ ట్రీట్మెంట్ సపోర్ట్ చేయదు. ఈ రోజు కూడా నాకు డాక్టర్లు అదే చెప్తున్నారు. అయినా డేరింగ్ వచ్చాను. క్యూర్ సెల్ వాడాను. ఇప్పుడు ఎంత సపోర్ట్ చేస్తుందంటే నాకు అంత సపోర్ట్ చేస్తుంది క్యూర్ సెల్. ఇప్పుడు నేను ఒక ప్లాన్ ఏంటంటే ఒక 6 మంత్స్, 1 ఇయర్ వరకు రెగ్యులర్‌గా వాడి నార్మల్ పొజిషన్ తీసుకొచ్చి ఆ రిపోర్ట్ మీ ముందు ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాను. అందులో ఆల్రెడీ పాత రిపోర్ట్స్ ఉన్నాయి. ప్రెజెంట్ చేసిన తర్వాత నేనే బెస్ట్ టెస్టిమోనీ హాస్పిటల్‌కి అదే కార్డియాక్ ప్రాబ్లమ్‌కి నేనే బెస్ట్ టెస్టిమోనీ ప్రూవ్ చేసుకోవడానికి నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను. దానివల్ల నాకు ఆ రిజల్ట్ అంత అద్భుతంగా వస్తుంది. ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకొని మీ ముందుకు వస్తాను. ఆ రోజు కార్డియాక్ హాస్పిటల్స్ అన్ని బ్యాన్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది నాకు ఫ్యూచర్. నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలుస్తుంది నాలో రిజల్ట్ ఏంటో. నేను ఎప్పుడు కూడా నా బాడీని నేనే స్టడీ చేసుకుంటాను. డాక్టర్‌ని నమ్మను, ఎవరిని నమ్మను. నేను ఒమేగా, గిమేగా రకరకాలు వాడాను కూడా. బట్ ఇంత క్లారిటీ ఇంత తొందరగా ఈ రిజల్ట్ వచ్చినంత దీనికి రాలేదు. ఎఫ్ఎల్‌పిలో ఒమేగా వాడాను, యాంబియోలో ఒమేగా వాడాను. బట్ దీనంత క్యూర్ సెల్‌లో ఉన్నంత ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే నాకు కనిపించలేదు. మరి దేవుని దండం పెట్టుకుంటున్నాను. ఒక 6 నెలలు రెగ్యులర్ చేశాక నేనే డెఫినిట్‌గా బెస్ట్ టెస్టిమోనీగా మీ ముందుకి నేను రాబోతున్నానని భగవంతుని కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. థాంక్ యూ. Extraordinary, sir. Lepakshi, sir. Really, Sir. really fantastic, sir. Fantastic. Great, sir. Great. నిజంగా మీ మొహంలో ఆ చిరునవ్వు చూస్తుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది సార్. గ్రేట్ సార్. సూపర్. ఫెంటాస్టిక్. గ్రేట్ సార్. సార్ ఇలాంటివన్నీ మాకు చిన్న వీడియోస్ చేసి పెట్టండి సార్. చాలా ఉపయోగపడతాయి. దయచేసి Sir. అందరూ కూడా మా అప్లైన్ గా జీవి రావు గారు సార్, నా గురువు గారు అతను. తప్పకుండా సార్ తో కూర్చొని మాట్లాడి డెఫినెట్ గా నేను చేసి పెడతాను సార్. తప్పకుండా. ఎందుకంటే ఇది టైం షార్ట్ టైం కాబట్టి ఎక్కువ అందరికి సమయం ఇవ్వాలి కాబట్టి నేను తక్కువ మాట్లాడి క్లోజ్ చేశాను. ఖచ్చితంగా దీనికి వస్తాను సార్. ఎందుకంటే నేను నాది పూర్తి అయినాకే నేను దిగుతాను రంగంలోకి. ఉన్నారు చాలా మంది మనకి మంచి పేషెంట్లు ఉన్నారు. డెఫినెట్ గా దాన్ని సజెస్ట్ చేసి వాళ్ళకి సర్వీస్ ఇద్దాం ఆలోచన. ఎంతో మంది ఎదురు చూస్తున్నారు సార్. మంచి రిజల్ట్ వచ్చే ఒక ప్రొడక్ట్ కావాలి మనకనేసి. ఇంత Yes, sir. అద్భుతమైన ఒక సంజీవన్ లాంటి ప్రొడక్ట్ మన దగ్గర ఉండి ఇలాంటి మంచి రిజల్ట్ వచ్చినాడు. దయచేసి ఒక 2 మినిట్స్ లోపల మీరు చెప్పదలుచుకుంది చెప్పి ఒక మనకి వీడియో రిలీజ్ చేయండి సార్ దయచేసి. థ్యాంక్ యూ ఇది సార్. వరకు థ్యాంక్ యూ గురుగారు సార్. కూడా చెప్పాను. ఇది వరకు మన గురుగారు కూడా చెప్పాను. ఇంతకు ముందు వచ్చిన సార్ కూడాను, జీవి రావు సార్, గారికి, అలాగే మీకు కూడా సార్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నేను సార్. ఒక చెప్పండి సార్. ఎస్ సార్. సార్ అంటే మళ్ళీ లేపాక్ సార్ నెక్స్ట్ ఇంకా చాలా మంది